నహూము గ్రంథము మొదటి అధ్యాయము. నీనెవేను గూర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మెలును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందలి నివాసులందరూ వణకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మికయించు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్ల కంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలే కాలిపోవుదురు. నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. వారి కాడి మ్రాను నీమీద ఇక మోపకుండా నేను దాని విరుగగొట్టుదును. వారి కట్లను నేను తెంపుదును. నీనెవే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టకయిందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయే గాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికిమాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు. వాడు బొత్తిగా నాశనమాయెను.